హలో పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు. భూపాల్ అనే యువకుడికి స్వంత ఊర్లో సరైన పని దొరకలేదు. దాంతో పని కోసం వేరే ఊరు వెళ్ళాలనుకొని బయలుదేరాడు. దారిలో అతనికి ఒక మర్రి చెట్టు కనిపించింది. మర్రి చెట్టు అంటే తెలుసు కదా, బన్యాన్ ట్రీ. పెద్దగా ఉంటుంది, దాని ఊడలు బాగా ఉంటాయి అన్నట్టు. దారిలో అతనికి ఒక మర్రి చెట్టు కనిపించేసరికి దాని కింద ఆగాడు. సొంత ఊరు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది కదా ఎవరికైనా. మరి వేరే ఊరికి వెళ్ళాలా వద్దో అని ఒక టాస్ వేద్దాం అనుకున్నాడు. బొమ్మ బొరుసు అంటే ఒక టాస్, కాయిన్ని పైకి ఎగరేసిండు. బొమ్మ బొరుసు వేసుకొని నిర్ణయించుకుంటాను అని అనుకున్నాడు. అతని దగ్గర తన తాత ఇచ్చిన ఒక పురాతన నాణెం ఒకటి ఉంది. దాన్ని ఎగిరేసి బొమ్మ బొరుసు చూసుకొని నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటు. తన జేబులో నుంచి ఆ నాణాన్ని బయటికి తీశాడు. నాణాన్ని పైకి ఎగరేస్తూ, బొరుసు పడితే సొంత ఊర్లోనే పని వెతుక్కుంటాను, బొమ్మ పడితే మాత్రం పక్క ఊరికి వెళ్తాను అని అనుకున్నాడు. అయితే నాణాన్ని గట్టిగా పైకి విసరడంతో అది వెళ్ళి మర్రి చెట్టు కొమ్మపై పడింది. అరే, ఇది చెట్టు పైన పడిపోయిందే అనుకుంటూ నాణాన్ని తెచ్చుకునేందుకు భూపాల్ చెట్టుపైకి ఎక్కాడు. చెట్టుపైన భూపాల్కు తన నాణం కనిపించలేదు, కానీ కొమ్మపై ఒక చిన్న మూట కనిపించింది. దాని పక్కనే ఒక కాకి కూర్చొని ఉంది. అది చూసిన భూపాల్, ఇదేదో వజ్రాల మూటలా ఉందే అని మనసులో అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే ఆ మూటను తీసుకోబోయాడు. కాకి కూడా ఆ మూటలో వజ్రాలు ఉన్నాయని నమ్మింది. దాంతో మూటను తీసుకోనివ్వకుండా గట్టిగా అరిచి భూపాల్ని తన ముక్కుతో గోర్లతో రక్కబోయింది. అయితే భూపాల్ తన కండువాతో దాన్ని వదిలించి మూటను లాగేసుకున్నాడు. మూటను తీసుకుని చకచకా కిందకు దిగాడు. వెంటనే కాకి కూడా చెట్టు కిందకు వచ్చింది. దాని నోట్లో భూపాల్ పురాతన నాణెం ఉంది. భూపాల్ మూటను తన జేబులో పెట్టుకోబోయాడు. మర్యాదగా మూటను నాకివ్వు, దాన్ని నేనెంతో కష్టపడి సంపాదించాను, అందులోని వజ్రాలు నావి, నీ నాణెం ఇదిగో, ఎవరి వస్తువు వాళ్ళు తీసుకుందాం అని గట్టిగా అంది కాకి. నాణెం లేకుండా భూపాల్ ఏ నిర్ణయం తీసుకోలేడు. దాంతో నా నాణెం నాకివ్వు, అయినా ఈ మూటలోని సొమ్ము నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఒక కాకివి, నేను మనిషిని, ఈ మూటలో ఉన్నటువంటి వజ్రాలు నేను అమ్ముకొని కొన్ని డబ్బులు తెచ్చుకుంటాను, నీకు ఈ మూట ఎలా ఉపయోగపడుతుంది చెప్పు అని అన్నాడు. నా దగ్గరే ఉండు, నీకు ఎన్ని రోజులైనా కడుపు నిండా ఆహారం పెడతాను, సరేనా అని ఆ కాకితో అన్నాడు. అంటూ తన నాణెం కొరకు చెయ్యి చాపాడు. నీ ఆహారం నాకేం అక్కర్లేదు, ఈ నాణెం చేతిలో పడిన వెంటనే నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు. అమ్మో, మనుషులను నేను నమ్మను, అయినా నిన్నెవరు నమ్ముతారో చెప్పు. చేతికి అందినంత దూరంగా ఎగిరిపోతూ అంది కాకి. ఇంతలో దూరాన ఒక వ్యక్తి వస్తూ కనిపించాడు. అదిగో, ఆ వచ్చే పెద్ద మనిషిని న్యాయం అడుగుదాం అంది కాకి. సరే, దగ్గరకు రాని, కాస్త చిరాగ్గానే అన్నాడు భూపాల్. అపరిచితుడు చెట్టు దగ్గరకు వచ్చాక విషయమంతా చెప్పి, పెద్దలు మీరే నిర్ణయం చెప్పండి, కష్టపడి సంపాదించుకున్న వజ్రాల మూటను ఇతను లాక్కెళ్ళిపోవడం న్యాయమా? కన్నీటి పర్యంతమైంది కాకి. ఇతరుల సొమ్ము తీసుకోవడం తప్పు, పైగా అలాంటి సొమ్ము నీ దగ్గర శాశ్వతంగా ఉండదు, నీకు అపకీర్తి వస్తుంది, ఆ మూటను కాకికి ఇచ్చేసాయి అని ఆ వచ్చినటువంటి వ్యక్తి భూపాలుకి చెప్పాడు. అతని మాటలను విన్నటువంటి భూపాల్ తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని భావించి ఆ మూటను కాకికి ఇచ్చేశాడు. కాకి కూడా నాణాన్ని భూపాల్కి ఇచ్చింది. కాకి ఆ మూటను అందుకోగానే ఆ మూటలోని వజ్రాలు, ఒకసారి నాకు చూపించావా, వాటిని చూడాలనిపిస్తుంది అని అడిగాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి. భూపాల్ కూడా వజ్రాలను చూడాలని ఉంది. ఓ, అదెంత పని, ఇప్పుడే చూపుతాను, మీరు నాకు సొమ్మును తిరిగిప్పించారు, మీ మాట కాదంటానా అంటూ కాకి మూట విప్పింది. అందులో వజ్రాలు లేవు, కాసిన్ని వేరుశనగ పప్పులు అంటే పల్లీలు ఉన్నాయి, చిన్న బెల్లం ముక్క మాత్రమే ఉన్నాయి. నీ వజ్రాలు భలే ఉన్నాయే, ఎక్కడ కొన్నావు అని ఆ వచ్చినటువంటి వ్యక్తి నవ్వుతూ అడిగాడు. కాకి వాటిని చూసి నిరాశపడి, నిజానికి ఈ మూట నాది కాదు, ఆకాశం నుండి జారిపడితే తీసి దాచుకున్నాను అంది. అవును, ఈ మూట నీది కాదు, నిజమే, అయితే ఇది ఆకాశం నుంచి జారిపడలేదు, దారిలో తినగా మిగిలిన వాటిని మూట కట్టి తలపైన పెట్టుకొని నేను ఉదయాన్నే ఈ దారిలో వస్తుంటే నువ్వే కొట్టేసి ఆకాశంలోకి ఎగిరావు. చాలాసేపటి వరకు నేను ఆ విషయం తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలిసింది, అయినా వజ్రాల్ని ఏం చేసుకుంటావు, హాయిగా వీటిని తిను అంటూ అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. కాకి తన పనికి సిగ్గుపడింది. ఆ వచ్చినటువంటి వ్యక్తి భూపాల్ కథంతా విని తన గ్రామానికి తీసుకెళ్ళి అతనికి మంచి పని ఇప్పించాడు.
ఇంతటి చక్కటి కథ రాసిన వారు హర్షిత. మరి ఈ కథకి ఏం పేరు పెడదాం? నువ్వే పెట్టు పేరు. కాకి దొరికినటువంటి వజ్రాల మూట. వజ్రాల మూట కాదు, శనగపప్పు.